నమస్కారం మీడియా టుడే వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మండలిలో కడియం అంశం లేవనెత్తగా దయాకర్కు అడ్డుకట్టు. అసెంబ్లీ విషయాలు ఇక్కడ ప్రస్తావించొద్దన్న చైర్మన్. సభా నియమాలు పాటించాలని సభ్యులకు సూచన. మండలిలో వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి. తనపై దాడి వెనుక కుట్ర ఉందన్న రఘురామ ఆరోపణ. ఆలయ సందర్శనలో దాడి యత్నం జరిగిందన్న ఎంపీ. కారం చల్లి దాడి చేయాలని ప్రయత్నించారన్న వ్యాఖ్య. ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలని డిమాండ్. పొంగులేటిపై భూ కబ్జా ఆరోపణలతో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. 27 ఎకరాల భూమిపై వివాదం. అధికార బలం ఉపయోగిస్తున్నారని కేటీఆర్ ఆరోపణ. బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ ముందుకు. అమరావతి తీర్మానంపై బొత్స ఘాటు విమర్శలు. ప్రభుత్వం నిర్ణయం ప్రయోజన రహితమన్న వ్యాఖ్య. గత ఖర్చులపై ప్రశ్నలు లేవనెత్తిన బొత్స ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారన్న ఆరోపణ. నిరుద్యోగుల సమస్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ ఘాటు విమర్శలు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వంపై ఆరోపణ. ఉద్యోగాలపై స్పష్టత లేదని యువతలో నిరాశ. పోరాటం కొనసాగిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ హెచ్చరిక. నియోజకవర్గాల పెంపు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా సీఎం మాట్లాడుతున్నారని ఆరోపించారు. 50% అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై సరైన అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తూ రాజకీయ లాభాల కోసం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ స్పష్టమైన నిబంధనల ప్రకారం జరుగుతుందని, దీన్ని రాజకీయంగా చూపించడం సరికాదన్నారు. ప్రజలకు నిజమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత సీఎం మీద ఉందని లక్ష్మణ్ సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మీరు మీ కాంగ్రెస్ పార్టీ దానికి బాధ్యులని మీరు బాధ్యత తీసుకుంటారా? పెరిగే సీట్లకు అనుగుణంగా 33% మహిళలకు, అదే రకంగా ఆ ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలు కూడా అసెంబ్లీలోను లోక్సభలోనూ కూడా పార్లమెంట్లో వాళ్ళ సీట్లు పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు గొంతు నొక్కడమే కాంగ్రెస్ పార్టీ విధానమా? రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలు ఎదగకుండా మహిళలు చట్టసభలో రాకుండా పన్నే పన్నాగంలో భాగమా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణలో క్రీడా రంగ అభివృద్ధిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో కేంద్రాన్ని ప్రశ్నించారు. గచ్చిబౌలి స్టేడియం అప్గ్రేడ్, ఆధునిక షూటింగ్ రేంజ్, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరారు. రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించాలంటే మౌలిక సదుపాయాలు అత్యవసరమని తెలిపారు. దీనికి స్పందించిన కేంద్రం క్రీడలు రాష్ట్ర అంశమని పేర్కొంటూనే ఖేలో ఇండియా పథకం కింద ప్రతిపాదనలు పరిశీలిస్తా. హైదరాబాద్ క్యాంపస్ అండ్ ఆల్సో State of Telangana requests Center to extend central financial aid to establish sports hub, sports university in our state, sir. In this regard, what action union government has taken, I want to know, sir. Thank you very much. अध्यक्ष महोदय, मैं आपके माध्यम से माननीय सदस्य जी को बताना चाहूँगी कि जो आज का क्वेश्चन है तेलंगाना को स्पेसिफिक नहीं है, और जो उन्होंने प्रपोजल के बारे में पूछा है, जो स्टेट से जो भी प्रपोजल सेंटर की तरफ आते हैं उसको एग्जामिन किया जाता है और फिर उसके अकॉर्डिंग फंड्स वहाँ पे अलर्ट किए जाते हैं. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి వంటి సీనియర్ నేతలను అవమానించడం అసహ్యకరమని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిని వెంటనే ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని, ఆ ఖర్చు తానే భరిస్తానని వ్యాఖ్యానించారు. అలాగే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి మద్యం సేవించి వస్తున్నారని ఆరోపిస్తూ డ్రింక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమవుతోంది. అసెంబ్లీ వ్యవహారాలు కూడా ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేస్ స్కాము, దళిత బంధు స్కాము, బీసీ బంధు స్కాము, మిషన్ భగీరథ స్కాము, మిషన్ కాకతీయ స్కాము, ఔటర్ రింగ్ రోడ్ స్కాము, అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ కూడా స్కామే. ఇన్ని స్కామ్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్కీమ్లు, ఫ్రీ బస్సు స్కీము, రేషన్ కార్డుల పంపిణీ స్కీము, సన్న బియ్యం స్కీము, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల స్కీము, 200 యూనిట్ల కరెంటు స్కీము, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ స్కీము,
ఇన్ని స్కీములు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే మహబూబాబాద్ జిల్లాలో గంగపుత్రుల ఏక సంఘం సమావేశంలో కీలక డిమాండ్లు వెలువడ్డాయి. గంగపుత్రులను ఎస్సీ రిజర్వేషన్ జాబితాలో చేర్చాలని నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. గంగపుత్రుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను వివరించారు. సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జరగడం జరిగింది. ఈరోజు ఈ సంఘం ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉండబడే 23 రాష్ట్ర సంఘాలు ఉన్నాయి. మేము ఆ సంఘాలు ఏం చేస్తున్నాయి, మా గంగపుత్ర జాతికి ఏం చేస్తున్నాయని చెప్పి ప్రశ్నించే అది కాకుండా ఈ సంఘం ద్వారా ఈ అణగారిన గంగపుత్రులకు ఏ విధంగా సహాయ సహకారం అందించి వాళ్ళ బతుకు తెరువుల్లో చీకటి తొలగించి వెలుగులు నింపే విధంగా మేము ప్రతి ఒక్క మారుమూల గ్రామాల్లో పోయి వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ బాధ పంచుకొని వాళ్ళ కష్ట నష్టాలలో పాలు పంచుకొని వాళ్ళ గౌరవంగా ఏంటంటే ఇతర కులస్తులతోటి ఈ గంగపుత్రులకు పడే అగచాట్లు ఏదైతే ఉందో ఆ రూపుమాపేందుకే మేము కంకణబద్దులై పనిచేస్తాము. ఒక కులం వాళ్ళు మా కులాన్ని డామినేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏ ఊర్లలో ఉమ్మడి సొసైటీలు ఉన్నాయో ఆ సొసైటీలో వాళ్ళందరినీ కలుపుకొని పోతామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. రోజుల్లో ఇంకా ఉధృతంగా ఈ గంగపుత్రులకు సేవ చేసే విధంగా మేము సేవా కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నాం. గతంలో కొన్ని దశాబ్దాల ముందే మీ ఆది నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా మా బీసీఏ నుండి అది మన ఎస్టీ బిల్లు నుండి అప్పుడు మన లోక్సభలో మురుగుతుంది. మరి ఆ సంగతి కూడా తీర్చాలి. మమ్మల్ని బీసీఏ నుండి ఎస్టీలో కలిపిన తర్వాత ముద్రా సోదరులు మేము స్వాగతం పలుకుతాం కంపల్సరీగా. జై గంగపుత్ర. వివిధ గ్రామాల నుండి విచ్చేసిన కుల బంధువులందరికీ పేరున నమస్కారాలు. మేము దాదాపు ఒక 6 నెలల నుండి కష్టపడితే ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై కొనసాగిస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. చార్మినార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు. యుద్ధం వల్ల సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఇంధన ధరలు, ఆర్థిక సమస్యలకు యుద్ధమే కారణమని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం వెంటనే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూడా యుద్ధ వ్యతిరేక తీర్మానం తీసుకురావాలని కోరారు. ఈ ర్యాలీ ప్రజల్లో చైతన్యం కలిగించాలనే లక్ష్యంతో జరిగింది. ఒంటిమిట్ట శ్రీరామాలయంలో పూజలు నిర్వహించడం సంతోషకరమని ప్రజాప్రతినిధి తెలిపారు. రాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. రాబోయే కళ్యాణోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు. టీటీడీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ లో ప్రతి రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మన రమేష్ యాదవ్ గారు, మా ఎమ్మెల్యే బద్వేల్ ఎమ్మెల్యే సుధర్మ గారు, అదేవిధంగా మాజీ మేయర్ పాకా సురేష్ గారు, నిజాం బాషా గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ అందరూ కూడా ఇవాళ రామాలయంలో స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీరామచంద్రుని జీవితము ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతమైన జీవితము. త్యాగానికి మారు పేరు, ధర్మానికి మారు పేరు శ్రీరామచంద్రుని పేరు. ఒక అత్యుత్తమమైన కొడుకుగా, ఒక గొప్ప భర్తగా, ఒక ఆదర్శవంతమైన సోదరుడిగా ఆ శ్రీరామచంద్రుని జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయము. అటువంటి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు, దీవెనలు
ప్రజలందరిపైన ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని రైతులందరూ అమరావతి రాజధాని అంశంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న తీర్మానాన్ని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. ఈ తీర్మానం ప్రయోజన రహితమని పేర్కొన్నారు. గతంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేలా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను విస్మరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని అంశంపై స్పష్టత ఇవ్వకుండా ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఊరిగా ఓదో నోరు ఉందని ఊరిగా మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక కొడుకు ఒక పక్క వచ్చి ఆ కూటమి నాయకులు ఒక పక్క ఈయన ఇస్తారు రాజ్యంగా మాట్లాడుతారు. ఇక్కడ కూర్చున్న ప్రధాని కానీ వేదిక మీద పెద్దలందరూ అడుగుతున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు స్వర్గీయ అరుణాయుడు గారు చనిపోయి ఎక్కడ ఉన్నారు కానీ ఆత్మ ఎక్కడ ఉన్నారు కానీ ఆయన అధ్యక్షతను కమిటీ చేశారు రాష్ట్ర విభజన కోసం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారండి? రాష్ట్ర విభజనకి మేము వ్యతిరేకం కాదు అని చెప్పి ఆయనతో తీర్మానిపించారా లేదా? ఇది వాస్తవమా అవాస్తవమా? ఇది నేను చెప్తుంది అబద్ధమా? చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. అచ్చెన్నాయుడు గారు, నువ్వు మీ నాయకులు మీరు రాజకీయాల కోసం చేస్తూ ఇవాళ వచ్చి మరి పెద్దగా మేము వచ్చి నీతివంతుల్లా మాట్లాడుతూ ఆకివీడులో తనపై జరిగిన దాడి వెనుక పెద్ద కుట్ర ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయ సందర్శనలో మహిళల ద్వారా తనపై దాడి చేయాలని ప్రయత్నించారని తెలిపారు. కారం చల్లి కళ్లను దెబ్బతీయాలనే యత్నం జరిగిందని చెప్పారు. పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పిందని వివరించారు. అనంతరం బయట వ్యక్తులను పిలిపించి తన వాహనంపై రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మనం అది చేయాలి మాణిక్యాలరావు గారు అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొన్న 27వ తారీఖు శ్రీరామనవమి రోజు అక్కడికి వెళ్ళినప్పుడు హడావుడంతా ఎక్కడెక్కడ వాళ్ళో చుట్టుపక్కల చాలా గ్రామాలు రిలయబుల్గా తెలిసింది. ఏం సానుభూతి పరులు, ఇక్కడేమీ మొహాటం లేకుండా చెప్తున్నా, నీలి కోటు వీరుడు అవడో వాడే నీలి కోటు వీరుడు తాలూకా మనుషులు ఓపెన్గా క్లియర్గా మహాసేన రాజేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ ట్వీట్లు పెట్టింది నీలకోటు డూప్ ఒకడు ఉన్నాడు, ఆ పేరుతో సహా మహాసేన రాజేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆధారాలన్నీ కూడా వస్తున్నాయి. తెర వెనుకున్న గ్రంథ సాంగుల పేర్లన్నీ కూడా వస్తున్నాయి. వారు ఎక్కడెక్కడి నుంచో జనాలు అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా కొన్ని పేర్లు అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు తెలుసు. ఆ నరేషు, ఆ చిన్న యేసోబా ఏదో చెప్పారు, చిన్న యేసోబు, ఈ బ్యాచ్ కాకుండా ఆ బయట ఊర్ల నుంచి కూడా వచ్చారు. ఆ మేజర్ క్రిమినల్స్ ఉన్నారు. రాజేష్ ఖన్నా, ఇస్మాయిల్. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై గద్వాలలో నిర్వహించిన పోరు దీక్షలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తిగా విస్మరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ విషయంలో స్పష్టత లేకపోవడం యువతను నిరాశ పెంచుతుందన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ దీక్షకు పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత మద్దతు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. కేంద్ర కమిటీ సభ్యుడు సహా 9 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. కేంద్రం నిర్దేశించిన గడువు కంటే ముందుగానే ఈ లక్ష్యాన్ని సాధించామని వెల్లడించారు. లొంగిపోయిన వారికి తక్షణ సహాయం కింద ఆర్థిక సహాయం అందజేసినట్లు చెప్పారు. ఇకపై రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ మావోయిస్టు కార్యకలాపాలు లేవని స్పష్టం చేశారు. భద్రతా పరంగా ఇది కీలక ముందడుగని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత బలపడతాయని డీజీపీ తెలిపారు. ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఇప్పుడు ఉన్న ఈ 9 మెంబర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. ఇప్పుడు లాస్ట్ 1.5 yearలో 31 మెంబర్స్ అరెస్ట్ చేశాము. 106 మెంబర్స్ కార్డర్స్, అండర్ గ్రౌండ్ కార్డర్స్ వాళ్ళు సరెండర్ అయినారు. ఆంధ్రాలో ఇప్పుడు అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఎవరు లేరు మన దగ్గర. సార్ వాట్ అబౌట్ గణపతి సార్? గణపతి కోసం అంటే ఆంధ్రాలో లేరంటే మేము దాని మీద కమెంట్ చేయడం మే నాట్ బి వెరీ అప్రోప్రియేట్. వాస్తవ పరిస్థితులు సంబంధం లేనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు అనేటువంటిది ఉంటూ వచ్చాయి. దాని మూలంగా ఈరోజు మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది మన ఏఓబెల్ని కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది ఈరోజు కనుమరుగై పరిస్థితి అనేటువంటిది వచ్చినటువంటిది. కాబట్టి ఈ పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి జనజీవన సంతలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా నా కార్యాచరణ కొనసాగిద్దాం అనేటువంటిది ఆలోచనతోనే పోలీసుల ఎదుట వచ్చి లొంగిపోవడం అనేటువంటి జరుగుతుంది. తెలంగాణలో పెండింగ్ బిల్లుల విడుదల కోసం మాజీ సర్పంచులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం తమను నిర్బంధిస్తూ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని ఆరోపించారు. తమకు రావాల్సిన 531 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి నిరసనకారులను అడ్డుకున్నారు. పలువురు సర్పంచ్లను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్ బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలి, సర్పంచుల కుటుంబాలను విడుదల చేయాలి, పెండింగ్ బిల్లులను పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మేము చేయాలని ఒక ర్యాలీగా వస్తున్నాం. మా సర్పంచులని రాత్రే కొంతమందిని తీసుకుపోయి రాష్ట్రంలో సర్పంచులను అరెస్టు చేసినారు. అంటే న్యాయం కావాలని అడిగితే, మా డిమాండ్లు నెరవేర్చమని అడిగితే, మా పెండింగ్ బిల్లులు చెల్లించమని ప్రభుత్వాన్ని అడిగితే మాకు నిర్బంధాలతో మా గొంతును నెక్కేయడం, మాకు బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతున్నది. మా బిల్లులు చెల్లించకుండా మమ్మల్ని ఒక నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. అనేక మంది సర్పంచులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు. అనేక మంది సర్పంచుల కుటుంబాలు రోడ్ల పడ్డాయి. కాబట్టి ఇవాళ కడుపు మరిగి మేము చేసిన వడ్డీలకు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ సిపిఎంలపై తీవ్ర విమర్శలు చేశారు. శబరిమల ఆలయంలో జరుగుతున్న దోపిడీపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు విపక్షాలపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ సీఎం పినరయి విజయన్పై మాత్రం చర్యలు లేకపోవడం 2 పార్టీల మధ్య అపవిత్ర ఒప్పందానికి నిదర్శనమని ఆరోపించారు. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా రాజకీయ లాభాల కోసం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేరళలో మార్పు అవసరమని, కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల రాజకీయాల్లో కీలక చర్చకు దారితీశాయి. The gold of Ayyappa temple and replaced it with brass. So because he does not want to damage the BJP, he has kept quiet about the crime that has taken place against the holiest temple. This shows 2 things. The first thing it shows is that BJP and LDF are joined together. And the second thing it shows is Narendra Modi does not care anything about religion, Hinduism or temples. For him, if he gets a vote from the temple, then he will talk about the temple. If he wants to protect the interest of the LDF, then he will not speak about the temple. We don't make big speeches, but I guarantee you that the UDF government is going to make sure that the criminals who stole from the temple are finished, provided are given the punishment that they deserve.
శాసనసభలో చోటు చేసుకున్న కడియం శ్రీహరి అంశాన్ని మండలిలో లేవనెత్తేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రయత్నించారు. అయితే అదే సమయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని అసెంబ్లీకి సంబంధించిన విషయాలను మండలిలో ప్రస్తావించడం సరికాదని స్పష్టం చేశారు. సభ నియమావళి ప్రకారం వ్యవహరించాలని సూచిస్తూ దయాకర్ ను ఆపారు. దీంతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శాసనసభలో జరిగిన ఘటనలు ఇప్పటికే రాజకీయంగా చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో మండలిలో కూడా ఈ అంశం ప్రస్తావనకు రావడం మరింత వేడెక్కించింది. సభ గౌరవాన్ని కాపాడాలని చైర్మన్ సూచించారు. అవతల సభలో జరిగిన విషయాలు ఈ సభలో ప్రస్తావించడానికి వీల్లేదు అధ్యక్ష. అందుకనే గౌరవ సభ్యులకు కూడా చెప్తా ఉన్నాను, మీరు మీ స్థానంలో కూర్చోండి. విన్నారా? మేమింటాం అధ్యక్ష. వాళ్ళు వినే పరిస్థితిలో ఉండే అధ్యక్ష. ఆ సభలో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుతున్నారు అధ్యక్ష. ఆ సభలో వాళ్ళు సస్పెండ్ అయ్యి వాళ్ళు ఇష్టారీతిగా ప్రవర్తించడం వల్ల వాళ్ళు సస్పెండ్ అయ్యారు అధ్యక్ష. మరి వాళ్ళని చూసి వీళ్ళు సస్పెండ్ కావాలనుకుంటారో ఏమో తెలియదు, కానీ ఇలాంటి బిల్లుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉంది అధ్యక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మండలిలో కడియం అంశం లేవనెత్తగా దయాకర్ కు అడ్డుకట్టు. అసెంబ్లీ విషయాలు ఇక్కడ ప్రస్తావించొద్దన్న చైర్మన్. సభా నియమాలు పాటించాలని సభ్యులకు సూచన. మండలిలో వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి. తనపై దాడి వెనుక కుట్ర ఉందన్న రఘురామ ఆరోపణ. ఆలయ సందర్శనలో దాడి యత్నం జరిగిందన్న ఎంపీ. కారం చెల్లి దాడి చేయాలని ప్రయత్నించారన్న వ్యాఖ్య. ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలని డిమాండ్. పొంగులేటిపై భూ కబ్జా ఆరోపణలతో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. 27 ఎకరాల భూమిపై వివాదం. అధికార బలం ఉపయోగిస్తున్నారని కేటీఆర్ ఆరోపణ. బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ ముందుకు. అమరావతి తీర్మానంపై బొత్స ఘాటు విమర్శలు. ప్రభుత్వం నిర్ణయం ప్రయోజన రహితమన్న వ్యాఖ్య. గత ఖర్చులపై ప్రశ్నలు లేవనెత్తిన బొత్స ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారన్న ఆరోపణ. నిరుద్యోగుల సమస్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ ఘాటు విమర్శలు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వంపై ఆరోపణ. ఉద్యోగాలపై స్పష్టత లేదని యువతలో నిరాశ. పోరాటం కొనసాగిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.